ఓం శాంతి. నవంబర్ 29వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తమ బుద్ధి లేక ఆలోచనలను ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా చేసుకోవాలంటే తద్వారా శ్రీమతమును యథార్థ రీతిలో ధారణ చేసి తండ్రి పేరును ప్రసిద్ధము చేయగలగాలి. ప్రశ్న: పిల్లల ఎటువంటి స్థితి తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది? జవాబు: పిల్లలు ఎవరైతే నిరంతరం హర్షితముఖులుగా, అచలంగా, స్థిరంగా మగ్న స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. అటువంటి ఏకరస స్థితిని కలిగిన తెలివైన పిల్లలే యథార్థ రీతిలో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరు. పాట: మరణించిన నీ దారిలోనే. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. జీవించి ఉండే మరణించేందుకు మీ ద్వారము ముందుకు వచ్చామని అంటారు. ఎవరి ద్వారములోకి? ఒకవేళ గీతా భగవానుడు కృష్ణుడైతే ఈ విషయాలన్నీ సాధ్యము కావు. కృష్ణుడు ఇక్కడ ఉండేందుకు వీలు లేదు. అతడు సత్యయుగ రాకుమారుడు. గీతను కృష్ణుడేమీ వినిపించలేదు, పరమాత్మయే వినిపించారు. ఆధారమంతా ఈ ఒక్క విషయంపైనే ఉంది. భక్తిలో చేసినంత కష్టం ఇక్కడ అవసరం లేదు. ఇది కేవలం ఒక్క క్షణంలోని విషయమే. కేవలం ఈ ఒక్క విషయాన్ని నిరూపించేందుకు తండ్రి ఎంతగా శ్రమించవలసి వస్తుంది, ఎంత జ్ఞానాన్ని ఇవ్వవలసి పడుతుంది. భగవంతుడిచ్చిన ప్రాచీన జ్ఞానమే ఈ జ్ఞానము. విషయమంతా గీతపైనే ఉంది. పరమపిత పరమాత్మయే వచ్చి దేవీ దేవతా ధర్మస్థాపన చేసేందుకు సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. అదిప్పుడు ప్రాయలోపమైపోయింది. కృష్ణుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి గీతను వినిపిస్తారని మనుషులు భావిస్తారు. సృష్టి చక్ర చిత్రము ద్వారా పారలౌకిక పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులే గీతను వినిపించారని మీరు నిరూపించాలి. కృష్ణుడి మహిమ వేరు, పరమపిత పరమాత్ముని మహిమ వేరు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. సహజ రాజయోగము ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందుకున్నాడు. విద్యను అభ్యసించు సమయంలో ఉండిన నామరూపాలు, రాజ్యభాగ్యాన్ని పొందుతున్న సమయంలో ఉండే నామరూపాలు వేరువేరని రుజువు చేసి తెలిపించాలి. కృష్ణుణ్ణి పతిత పావనుడని ఎప్పుడూ అనరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడి ఆత్మ పతిత పావనుల ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని భవిష్య పావన ప్రపంచ రాకుమారునిగా తయారవుతోందని రుజువు చేసి అర్థం చేయించేందుకు కూడా యుక్తులు కావాలి. విదేశీయులకు కూడా నిరూపించి చెప్పాల్సి ఉంటుంది. నెంబర్ 1 శాస్త్రము గీత. అది సర్వశాస్త్రమయ్యి శ్రీమద్ భగవద్గీత మాత. మరి ఈ మాతకు జన్మనిచ్చిన వారెవరు? తండ్రే తల్లిని దత్తత చేసుకుంటారు కదా. గీతను ఎవరు వినిపించారు? యేసుక్రీస్తు బైబిల్ను దత్తత తీసుకున్నారని అనరు. యేసుక్రీస్తు ఇచ్చిన శిక్షణలను బైబిల్గా రూపొందించి చదువుకుంటారు.
మరి గీతా శిక్షణలను ఎవరిచ్చారు? దానిని తర్వాత పుస్తకంగా చేసి చదువుతూ ఉంటారు. కానీ దీనిని గూర్చి ఎవ్వరికీ తెలీదు. మిగిలిన శాస్త్రాలన్నిటి గురించి అయితే తెలుసు. ఈ సహజ రాజయోగ శిక్షణను ఎవరిచ్చారో నిరూపించాలి. ప్రపంచము రోజురోజుకు తమో ప్రధానమవుతూ పోతుంది. ఈ విషయాలన్నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే కూర్చుంటాయి. శ్రీమతమును అనుసరించని వారికి ధారణ జరగజాలదు. మీరేమీ అర్థం చేయించలేరని శ్రీమతము చెప్తుంది. స్వయాన్ని జ్ఞానులమని భావించకండి. పరమపిత పరమాత్మయే గీతా భగవంతుడని, వారే పతిత పావనులనే విషయాన్ని మొదట నిరూపించాలి. మనుషులైతే సర్వవ్యాపి అని, లేక బ్రహ్మతత్వమని, లేక సాగరమని అనేస్తారు. నోటికి ఏది వస్తే దానిని అర్థం లేకుండా చెప్పేస్తారు. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడని చెప్పి గీతనే ఖండించారు. తప్పులన్నీ గీత నుండే వెలువడినాయి. కావున అర్థం చేయించేందుకు గీతను తీసుకోవలసి వచ్చింది. గీతా భగవానుడు కృష్ణుడు కాదని నిరూపించి చెప్పమని బనారస్లోని గుప్తా గారికి కూడా చెప్పేవారు. ఇప్పుడు సమ్మేళనాలు జరుగుతాయి. ధార్మిక వ్యక్తులంతా శాంతి కొరకు ఉపాయమేదని చర్చిస్తారు. కానీ శాంతి స్థాపన పతిత మనుషుల ద్వారా సాధ్యము కాదు. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. మరి శాంతి స్థాపన పతితులెలా చెయ్యగలరు? పతితులను పావనంగా చేసే తండ్రి గురించే తెలీదు. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితమయ్యింది. మరి పతిత పావనులు ఎవరన్నది ఎవరి బుద్ధిలోనూ రాదు. రఘుపతి రాఘవ అని మహిమ చేస్తారు. కానీ ఆ రాముడు ఇప్పుడు లేడు. సత్యాన్ని గ్రహించక పిలుస్తారు, కానీ ఏమీ తెలీదు. మరి ఇది ఎవరు వెళ్ళి అర్థం చేయిస్తారు? చాలామంది పిల్లలు కావాలి. తెలిపించేందుకు మంచి యుక్తి కావాలి. గీతను భగవంతుడే రచించారని అర్థం చేయించేందుకు పెద్ద సృష్టి చక్రాన్ని కూడా తయారు చేయించారు. వారెవరైనా సరే అందరూ భగవంతులే కదా అని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు అవివేకులు. నేను వచ్చి పావన రాజ్యాన్ని స్థాపన చేశాను. నా బదులు శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. పతితమైన వాడినే పావనంగా చేసి ప్రథమ రాకుమారునిగా తయారు చేస్తాను. భగవాను వాచ, నేను కృష్ణుడి ఆత్మను అతని అంతిమ జన్మలో దత్తత చేసుకొని బ్రహ్మగా చేసి అతని ద్వారా జ్ఞానమునిస్తాను. బ్రహ్మ ఈ సహజ రాజయోగము ద్వారా సత్యయుగపు ప్రథమ రాకుమారునిగా అవుతాడు. ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాల తల్లి తండ్రి. మరి గీతా రచయిత ఎవరు? ఈ విషయంలో ఏ పొరపాటు జరిగిందో దానిని మొదట మీరే రుజువు చేసి చూపించాలి. ఉదాహరణకు, యేసుక్రీస్తు బైబిలుకు జన్మనిచ్చాడు. అది క్రైస్తవ ధర్మశాస్త్రంగా అయ్యింది. బైబిల్ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తును తల్లి తండ్రి అని అనరు. అక్కడ తల్లి విషయమే లేదు. ఇక్కడ తల్లి తండ్రి ఇరువురూ ఉన్నారు. క్రైస్తవులు కృష్ణుడి ధర్మముతో పోటీపడతారు. వారు క్రీస్తును నమ్ముతారు.
బుద్ధుడు ధర్మస్థాపన చేసినందున వారి ధర్మశాస్త్రము కూడా ఉంది. ఇప్పుడు గీతను ఎవరు వినిపించారు? దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది? ఇది ఎవ్వరికీ తెలీదు. పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానమిచ్చారని ఎప్పుడూ చెప్పరు. పరమపిత పరమాత్మయే జ్ఞానమిచ్చారని అర్థం చేసుకునే విధంగా సృష్టి చక్ర చిత్రాన్ని తయారు చేశారు. రాధాకృష్ణులైతే సత్యయుగంలో ఉంటారు. వారు తమకు తామే జ్ఞానమునిచ్చుకోలేదు. జ్ఞానమునిచ్చేవారు మరొకరు ఉండాలి. ఎవరో వారిని పాస్ చేయించి ఉండాలి. ఈ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే జ్ఞానాన్ని ఎవరిచ్చారు? అదృష్టం దానంతట అదే తయారవ్వదు కదా. అదృష్టాన్ని తయారు చేసేందుకు తండ్రి లేక టీచరు ఉండాలి. గురువు గతిని ఇస్తారని అంటారు. కానీ గతి సద్గతుల అర్థం కూడా వారికి తెలీదు. ప్రవృత్తి మార్గము వారి సద్గతి జరుగుతుంది. గతి అనగా అందరూ తండ్రి వద్దకు వెళ్తారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోరు. వారు భక్తి మార్గంలో చాలా పెద్ద పెద్ద దుకాణాలను తెరిచి కూర్చున్నారు. సత్యమైన జ్ఞాన మార్గపు దుకాణం ఇదొక్కటే. మిగిలినవన్నీ భక్తి మార్గపు దుకాణాలు. ఈ వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామగ్రి అని తండ్రి చెప్తున్నారు. ఈ జపతపాలు, వేదశాస్త్రాలు మొదలైన వాటి అధ్యయనము ద్వారా నేను లభించనని తండ్రి చెప్తున్నారు. నేను పిల్లలకు జ్ఞానమునిచ్చి పావనంగా చేస్తాను. సమస్త సృష్టికి సద్గతి దాతను. గతి అనగా ముక్తిధామము మీదుగా మీరు సద్గతిలోకి రావాలి. అందరూ సత్యయుగంలోకి రారు. ఇది తయారైన డ్రామా. ఏదైతే కల్పకృతము నేర్పించి ఉన్నానో, ఏ చిత్రాలను తయారు చేయించానో వాటిని మళ్ళీ ఇప్పుడు తయారు చేయిస్తున్నాను. 3 ధర్మాల కాళ్లపై సృష్టి నిలబడి ఉందని మనుషులు అంటారు. ఒక్క దేవతా ధర్మమనే కాలు విరిగి ఉన్నందున కదులుతూ ఉంటుంది. మొదట ఒకే ధర్మం ఉండేది. దానిని అద్వైత రాజ్యమని అంటారు. తర్వాత ఆ ఒక్క కాలు అదృశ్యమై 3 కాళ్ళు వెలువడతాయి. వాటిలో ఏమాత్రము శక్తి ఉండదు. పరస్పరం యుద్ధాలు, జగడాలు నడుస్తూ ఉంటాయి. ధనిని, ఇంటి పెద్ద బాబా గురించి తెలియనే తెలీదు. అనాథలైపోయారు. ఎంతో యుక్తితో అర్థం చేయించాలి. గీతా భగవానుడు పరమపిత పరమాత్మ అని, కృష్ణుడు కాదని, వారి జన్మస్థలము భారతదేశమని ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. కృష్ణుడు సాకారుడు, పరమాత్మ శివుడు నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా భిన్నమైనది. గీతను ఎవరు వినిపించారనేది రుజువయ్యే విధంగా యుక్తితో కార్టూన్ను తయారు చేయించాలి. అంధుల ఎదురుగా పెద్ద దర్పణాన్ని పెట్టాలి. ఇది అంధుల ముందు దర్పణము. చాలా లోతుగా వెళ్ళరాదు. ఇది చాలా పెద్ద తప్పు. పరమపిత పరమాత్మ మహిమ వేరు. వారికి బదులు కృష్ణుడికి మహిమ ఇచ్చేశారు. లక్ష్మీనారాయణుల చిత్రములో కింద రాధాకృష్ణులున్నారు. వారే తిరిగి లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులు, త్రేతాయుగంలో సీతారాములు.
మొదటి నెంబరు పుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ఇవన్నీ భక్తి మార్గంలో రచింపబడినవి. విదేశీయులకు వీటిని గురించి ఏం తెలుసు? డ్రామానుసారము ఈ జ్ఞానము ఎవరి వద్ద లేదు. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి, బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి. సత్యయుగాన్ని స్థాపించేవారెవరు? బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? సూక్ష్మవతనంలోకి ఎక్కడి నుండి వచ్చాడు? పరమపిత పరమాత్మయే సూక్ష్మ సృష్టిని రచిస్తారు. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. కానీ అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండడు. తప్పకుండా ప్రజాపిత వేరుగా ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారనే విషయము ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుడి అంతిమ జన్మలో పరమాత్మ అతణ్ణి తన రథంగా చేసుకున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా పెద్ద తరగతి. ఈ విద్యార్థి ఎలా ఉన్నారని టీచరు తెలుసుకోగలడు. మరి తండ్రి అర్థం చేసుకోలేరా? ఇది బేహద్ తండ్రి క్లాసు. ఇక్కడి విషయాలు విలక్షణమైనవి. శాస్త్రాలలో అయితే ప్రళయం మొదలైనవి చూపించి ఎంతో గడబిడ చేసేశారు. ఎంత అహంభావముంది! రామాయణం, భగవద్గీత మొదలైన వాటిని ఎలా కూర్చొని వినిపిస్తారో చూడండి. కృష్ణుడు గీతను వినిపించలేదు. అతడు గీతా జ్ఞానము విని రాజ్య పదవిని పొందాడు. వీరి గుణాలు ఇవి, కృష్ణుడి గుణాలు ఇవి అని చెప్తూ గీతా భగవంతుడు శివబాబా అని మనము రుజువు చేసి అర్థం చేయిస్తాము. ఈ పొరపాటు కారణంగానే భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది. మీరు మాతలు, వారికి సన్యాసులకు ఇలా చెప్పవచ్చు, నారి నరకానికి ద్వారమని మీరంటారు కదా. కానీ పరమాత్మ జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు. మాతలే స్వర్గానికి ద్వారముగా అవుతారు. మరి మీరేమో మాతలను నింద చేస్తున్నారు. ఈ విధంగా వారు చాలా వివేకవంతులుగా ఉండాలి. ఈ ముఖ్యాంశాలన్నీ రాసుకొని అర్థం చేయించాలి. వాస్తవానికి భక్తి మార్గము గృహస్థుల కొరకే. ఇది ప్రవృత్తి మార్గపు సహజ రాజయోగము. మేము రుజువు చేసి అర్థం చేయించేందుకు వచ్చాము. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సదా హర్షిత ముఖము, అచలంగా, స్థిరంగా, ఆనందంగా ఉండాలి. పోను పోను మీ మహిమ తప్పకుండా వెలువడుతుంది. మీరందరూ బ్రహ్మకుమార కుమారీలు. కుమారి అంటే 21 జన్మలకు తండ్రి నుండి ఆస్తిని ఇప్పించేవారు. కుమారీల మహిమ చాలా గొప్పది. మీ మమ్మ ముఖ్యమైన కుమారి. చంద్రుని ముందు మంచి నక్షత్రం కూడా కావాలి. వీరు జ్ఞాన సూర్యులు. ఈ గుప్త మమ్మ బ్రహ్మ వేరే. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు. ఈ మమ్మ పేరు వేరు, మందిరాలు వారివే. ఈ గుప్త వృద్ధ తల్లికి బ్రహ్మకు మందిరాలు లేవు. ఈ మాతాపితలు సంయుక్తంగా ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలీదు. కృష్ణుడు ఇలా మాతాపితగా అవ్వలేడు. అతడు సత్యయుగ రాకుమారుడు. కృష్ణుడిలో భగవంతుడు రాలేడు. అర్థం చేయించడం చాలా సహజం.
గీతా భగవానుని మహిమ వేరు. వారు పతిత పావనుడు, మొత్తం ప్రపంచానికంతా మార్గదర్శకుడు, ముక్తిదాత. మనుషులు చిత్రాల ద్వారా తప్పకుండా పరమాత్మ మహిమ భిన్నమయ్యిందని, అందరూ ఒకే విధంగా ఉండరని అర్థం చేసుకుంటారు. మంచిది. మీఠే మీఠే సికిలధే बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీ స్థితిని చాలా ఆనందంగా, అచలంగా, స్థిరంగా చేసుకోవాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. 2వ పాయింట్, జ్ఞానపు శుద్ధమైన అహంకారంలో ఉండి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. గీతా భగవానుణ్ణి రుజువు చేసి తండ్రి సత్యమైన పరిచయమునివ్వాలి. వరదానము: స్మృతి స్వరూపులుగా అయ్యి విస్మృతిలో ఉండు వారికి స్మృతిని ఇప్పించే సత్యమైన సేవాధారి భవ. వివరణ: మీ స్మృతి స్వరూప రూపురేఖల ద్వారా ఇతరులను స్మృతి స్వరూపులుగా తయారు చేయడమే సత్యమైన సేవ. మీ రూపురేఖలు ఇతరులకు నేనాత్మననే స్మృతిని ఇప్పించాలి. వారు మస్తకంలో ప్రకాశిస్తున్న ఆత్మను లేక మణిని మాత్రమే చూడాలి. ఎలాగైతే పాము పడగపై గల మణిని చూసి పాము వైపు ఎవరి ధ్యానము వెళ్ళదో, అలా అవినాశిగా మెరుస్తున్న మణిని చూసి దేహభావాన్ని మర్చిపోవాలి. అటెన్షన్ స్వతహాగా ఆత్మవైపు వెళ్ళాలి. విస్మృతిలో ఉన్నవారికి స్మృతి కలగాలి. అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. స్లోగన్: అవగుణాలను ధారణ చేసే బుద్ధిని నాశనం చేసి సతోప్రధానమైన దివ్య బుద్ధిని ధారణ చేయండి. ఓం శాంతి.